హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ డ్రీమ్ టీవీ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు మీ శివ. యాక్చువల్లీ పెళ్ళైన 1.5 సంవత్సరం తర్వాత లాంగ్ డేస్ మాకు ఆఫీస్లో లీవ్ దొరకడం వల్ల ఒక చిన్న టూర్ ప్లాన్ అనేది చేసాం. సో ఇప్పుడు అదే ఈ జర్నీ. ఫస్ట్ బెంగళూరులో మేము బస్ జర్నీ స్టార్ట్ చేసాము. విజయవాడకైతే బస్సు ఫస్ట్ బుక్ చేసాము, కానీ దానికన్నా ముందే కోటప్పకొండ దగ్గర అవుతుందని చిలకలూరుపేటలో మేము దిగేసి కోటప్పకొండకు అనేది మేము వెళ్ళాం, మధ్యలో డ్రాప్ అయిపోయి. సో ఎర్లీ మార్నింగ్ 10 o'clock అంతా రీచ్ అయిపోయాము. ఇలా కోటప్పకొండకు మేము రీచ్ అయ్యాము. సో కోటప్పకొండకు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఉంటుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేసాము, కానీ బస్సు లేదంట, ఎత్తేసారంట లాస్ట్ రావడం వల్ల. బట్ నడుచుకొని మేము వెళ్ళాము. కోటప్పకొండకు వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత నేను నా వైఫ్ అలా సరదాగా కొండ వైభవం అంతా చూస్తున్నాం. ఎలా వచ్చింది, స్థల పురాణం ఏంటి, ఎలా దేవుడు వెళ్తాడు అన్నీ మేము చూస్తున్నాం. ఇది ఒక చిన్న స్టిల్. పూజ అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కింద మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు అంటే మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది పైకి, గుడి పైకి వెళ్ళడానికి. అప్పుడు అక్కడి నుంచి మేము మొత్తం వ్యూ అంతా కవర్ చేసాము. వ్యూ సూపర్గా ఉంది. ఒక మహాభక్తురాలు కోరిక మేరకు ఆయన అక్కడ వచ్చి లింగం అయ్యారట. తర్వాత పూజ అయిపోయిన వెంటనే మేము మళ్ళీ రిటర్న్ నరసరావుపేటకు వచ్చేసి విజయవాడకైతే వెళ్తున్నాము. అక్కడ ఈవినింగ్ లోపల విజయవాడకి దర్శనం చేసుకునేసి మళ్ళీ వైజాగ్కి బస్సు రిటర్న్ ఎక్కేయాలని చెప్పేసి ప్లాన్తో వెళ్తున్నాం. మధ్యలో ఇది మన కృష్ణానది బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్లీ రైన్ పడకూడదు అనేసి మేము అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడకి వెళ్ళిన తర్వాత ఫుల్ రైన్. దర్శనం అయ్యేంత వరకు రైనే. ఈ లగేజ్ అంతా తీసుకెళ్తే తడిచిపోతుందని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్లోనే అది ఉంటుంది కదా క్లాక్ రూమ్, అందులో పెట్టేసి జస్ట్ వాటర్ బాటిల్, పర్సు అంతే తీసుకెళ్ళి ఫ్రీ బస్సు వచ్చిందనమాట. ఆ ఫ్రీ బస్సు ఎక్కేసి కొండపైకి డైరెక్ట్గా తీసుకెళ్ళింది. దర్శనం టికెట్ తీసుకునేసి ఇలా ఎక్కువ జనం అంటే రష్ అనేది ఏం లేదు. సో క్యాజువల్గానే మాకు చాలా దగ్గరగా అంటే చాలా స్పీడ్గా దర్శనం అయిపోయింది. వెంటనే మళ్ళీ మేము కొండ దిగేసి మళ్ళీ వైజాగ్కి మేము పయనమైనమాట. ఇదే ఫ్రీ బస్సు. వర్షం కారణం చేత అసలు ఎవరు జనాలు రాలేదన్నమాట. మేము 1/2 hour వరకు బస్సులో ఖాళీగా కూర్చొని ఉన్నాం ఇద్దరం. అది ఆర్టీసీ హౌస్ మీకు కనిపిస్తుందా, మన స్టేట్ ఆర్టీసీ హౌస్ అది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ మన స్టేట్ బస్ అనేది లోగో ఉంటే, స్పెసిమెన్ బస్ ఉంటే దాన్ని తీశాను. చాలా బాగుంది. ఎప్పుడో నిజాం ప్రభుత్వం కాలంలో ఇది ఒక స్పెసిమెన్ కాపీ బస్సు. దాన్ని గుర్తుగా మన రాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో పెట్టారు. సో దాన్ని క్యాప్చర్ చేశాను, బాగుంది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలోనే ప్రైవేట్ బస్ స్టాండ్కి వెళ్ళి మేము బుక్ చేసుకున్నాం ముందుగానే స్లీపర్ బస్సు. చాలా బాగుంటుంది స్లీపర్ బస్సు ఇక్కడ. ఈ బస్సు చాలా బాగుంది. వైజాగ్కి మేము ట్రావెల్ అవుతున్నాం అనమాట. చూసారా, ఇది 2 బ్యాగులు. తర్వాత వైజాగ్కి వెళ్ళిన తర్వాత మనకు చీప్ అండ్ బెస్ట్లో చాలా మంచి రూమ్ దొరికింది. అసలు మాకు తెలియలేదు. మేము చాలా బస్ జర్నీలో చాలా హోటల్స్ నేను చెక్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకా వైజాగ్లో దిగుతామన్నాక ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యి ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఆ అడ్రస్కి వెళ్ళండి, చాలా ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా నియర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాను. చాలా బాగుంది రూము. 1000 rupees మాత్రమే 24 hours. అదే మేము చిలకలూరుపేటలో సేమ్ అమౌంట్తోనే ఒక రూమ్ తీసుకొని ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. బట్ వైజాగ్లో మాత్రం
హోటల్ మేనేజ్మెంట్కి పెట్టింది పేరు కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేశారు హోటల్ని. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ రూమ్లో. ఒక సోఫా ఇచ్చారు, టిపా ఇచ్చారు, ఈవెన్ ద టీవీ కూడా వర్కింగ్ ఇచ్చారు. మా జర్నీ మొత్తానికి బెస్ట్ రూమ్ ఇదే వైజాగ్లోనే. చాలా బాగుంది రూము, మంచి సర్వీస్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి వైజాగ్ రోడ్లోకి వచ్చాము. మాకు తెలియదు, అసలు ఏం తెలియదు వైజాగ్లో. ఆ రోడ్డు పేరేంటో తెలియదు, అక్కడ ఏమీ తెలియదు. మేము ఫస్ట్ టైం వచ్చాము. బట్ మా హోటల్ పక్కనే మంచి హోటల్ ఉంది, చాలా బాగుంది ఫుడ్ కంపేర్ టు అదర్ ఏరియాస్లో. అక్కడ చాలా బాగుండింది, మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని. ఇక్కడ కూడా సిటీ బస్సులు ఉంటాయంట, మాకు తెలీదు. బట్ మేము ఆటో అనేది బుక్ చేసుకున్నాము, ర్యాపిడో. అలా ఎందుకు అంటే బస్సులో అయితే వెళ్తే మొత్తం కవర్ అయిపోతుంది, అంటే వీడియో తీయడానికి కుదరదు కాబట్టి. సో ఆటో అనేది బుక్ చేసుకున్నాము. యాక్చువల్ ర్యాపిడో అవైలబుల్లో ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ చెక్ చేసేసరికి ఉండింది. వితిన్ 2 minutes 3 minutesలో ఆటో బుక్ అయిపోయేసరికి సో మొత్తం సిటీ అంతా కవర్ చేయొచ్చు అని చెప్పేసి టిఫిన్ తినేసి బీచ్కి అయితే వెళ్తున్నాం. ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం, మార్నింగ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆ ఆటో అన్న చెప్పాడు ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా టూరిస్టర్లు కూడా అంతా నైట్ అంతా జర్నీ చేసి హోటల్లో స్టే చేసి ఈవినింగ్ మాత్రమే బీచ్ చూడడానికి, బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి వెళ్తారన్నారు. బట్ మాకు ఇంకో ప్లాన్ ఉండే, ఈవినింగ్ సింహాచలం వెళ్ళడానికి ప్లాన్ ఉండే. సో టైం సరిపోదని చెప్పేసి మేము మార్నింగే బీచ్కి వెళ్ళాము. వైజాగ్ సిటీలో ఆంధ్రప్రదేశ్లో మర ఏ సిటీలోనా ఇంత నీట్గా నేను చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నది. వైజాగ్ నెంబర్ 1గా ఉంది. గ్రీనరీ కానీ ఆ మున్సిపాలిటీ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. బికాస్ ఆఫ్ టూరిజంకి ఒక స్పాట్ కాబట్టి, అది కాకుండా మన స్టేట్కి ఎకనామిక్ క్యాపిటల్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అందుకే ఇక్కడికి ఎంతమంది టూరిస్టులు వస్తారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి ఇక్కడ చాలా ఫేమస్. విజయవాడ సిఏకి ఏ విధంగా ఫేమస్, ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి అంత ఫేమస్. హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచి బిజినెస్ ఇక్కడ. సో చాలా నీట్గా ఉందన్నమాట సిటీ చూడ్డానికి. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం మేము, ఎందుకంటే ఆర్కే బీచ్ నేను ఆల్రెడీ విన్నానమాట, బీచ్ బాగుంటుంది అనేసి. సో కాసేపట్లో బీచ్ ముందుకు వెళ్తున్నాము. సో వచ్చేసింది బీచ్, ఇక్కడే స్టాప్ చేయమని చెప్పేసాను నేనైతే. చూసి నాకు చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్ పార్ట్నర్తో బీచ్కి వెళ్ళాను. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంది బీచ్ రోడ్డు, ఆర్కే బీచ్ రోడ్డు. ఇంకా అలా మొత్తం చూసుకుంటూ కస్ యాక్చువల్లీ అయితే బీచ్లో చాలా తక్కువ మంది ఉన్నారు, కారణం మార్నింగ్ ఎవరు ఉండరంట. ఇక మా వైఫ్కి కొన్ని స్టిల్స్ ఇచ్చాను, ఆ ఆ పిల్లకి కవర్ చేయమండేసరికి వీడియో రికార్డ్ చేస్తూ ఆ పిల్ల కొత్తగా డ్రెస్ తీసుకునేది అదే పనిగా ఇసుకలో ఆడుకుంటే అవి ఇసుక ఉంటాయి కదా పార్టికల్స్, అవన్నీ డ్రెస్కి అతుక్కోకుండా ఉండకుండా అలాంటి డ్రెస్ తీసుకుంది. సో దాన్ని తీయమని చెప్తోంది, అందుకే తీసాను దాన్ని. సో నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్లకి. దాదాపు చాలాసేపు మేము బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసాము, ఇద్దరమే ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది బీచ్. ఇది స్టిల్ అనేది యూట్యూబ్ షార్ట్ కోసం అనేది తీసాను, మంచిగా వచ్చింది. యాక్చువల్గా బీచ్లోకి వెళ్ళిన తర్వాత మేము వాటర్లోకి పోకముందే అక్కడ బీచ్లో కెమెరామెన్స్ ఉంటారు ఫొటోస్ స్టిల్స్ తీసుకోవడానికి. ఐ థింక్ పర్ కాపీ వచ్చి 10 రూపీస్ అనుకుంటా. సో అంతకుముందు మేము ఒక ఫోటో సెషన్స్ అనేది తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది నేను తీసిన ఫోటో, బట్ వాళ్ళు తీసిన ఫొటోస్ చాలా బాగా వచ్చాయి.
అవి పెట్టడానికి నాకు టైం సరిపోలేదు, అందుకే ఇవి మాత్రమే నేను పెడుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది బీచ్లోకి వెళ్ళడం, అంతే. అప్పటి నుంచి దాదాపు 2 అవర్స్ పాటు మేము బీచ్ వాటర్లోనే లోపలే ఉన్నాం. అలా బీచ్ రోడ్ అయిపోయిన తర్వాత సింహాచలం వెళ్ళడానికి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాము. బై వాక్ మాకు చాలా దగ్గర రూమ్కి ఆర్టీసీ బస్ స్టాండ్కి. సింహాచలం బస్ ఎక్కాము, కొండకి వెళ్ళాము. ఇది సింహాచలము. ఒక ఒక తిరుమల లాగా మనకు ఫీలింగ్ వస్తుంది సింహాచలం కొండ. అది చాలా బాగుంది చూడ్డానికి. ఈవినింగ్ టైం వెళ్ళాం మేము. ఇక్కడ నుంచి యాక్చువల్గా బస్సు ఉంటుంది, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొండపైకి కూడా డైరెక్ట్ బస్సు ఉంటుంది. లేదు అంటే కొండ కింద ఈ విధంగా దేవుడు బస్సు ఉంటుంది, అంటే టెంపుల్ బస్సెస్ ఉంటాయి. టెంపుల్ బస్సెస్లో అయితే 30 రూపీస్ టికెట్. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొండపైకి అయితే 55 రూపీస్ టికెట్. ఇదంతా సింహాచలం కొండపైన ఆర్టీసీ బస్సులు తిరుక్కోవడానికి ఉన్న స్పేస్ ఇది. సో మా ఆవిడ ఆఫ్టర్ బీచ్ తర్వాత కొత్త డ్రెస్ వేసుకునేసి కొండకైతే బయలుదేరేసాము. ఇది కొండపైన ఒక ఏంటి టెంపుల్కి వెళ్ళడానికి ఉన్న రోడ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సింహాచలం కొండపైన. చాలా బాగుంది, అసలు చాలా చాలా బాగుంది. మేము వచ్చేసరికి అప్పటికే చాలామంది జనం ఉన్నారు. మాకు చాలా టైం పట్టింది దర్శనానికి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఫోటో తీసుకున్నాను, మంచిగా వచ్చింది. సో సింహాచలం కొండపైన ఈ షాపింగ్ మాల్ అనమాట. అంటే అక్కడికి వచ్చిన పిలిగ్రిమ్స్ సంథింగ్ ఏదో వాళ్ళకి కావాల్సినవి, దేవుడి పట్టాలు కానీ దేవుడి ఫొటోస్ కానీ అవన్నీ తీసుకుంటారు అక్కడ. చిన్న షాపింగ్ మాల్ అంతే, అంత పెద్ద హెవీగా లేదు. మళ్ళీ డౌన్కి వెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా మఠాలు, ఆశ్రమాలు వెలిసాయి, ఇంకా కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా. సో బస్సు ఎక్కేసాము ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి. చాలామంది మమ్మల్ని మా వాయిస్ని విని, అంటే మా స్లాంగ్ విని మీరు ఎక్కడి నుంచి వచ్చారనేసి చాలామంది అడిగారు. తర్వాత వైజాగ్ బస్ స్టాండ్ నుంచి అన్నవరంకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. అన్నవరంలో మొక్కుబడి ఉండే, మా పెళ్ళైతే మేము వస్తానని చేసి మొక్కున్నాను. సో అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంత సత్యం అనేది నా పెళ్ళితో నేను రుజువు చేసుకున్నాను. ఈశ్వరుడు ఆయన రుజువు చేశాడు, అందుకే ఆయన చాలా బాగా నమ్ముతున్నాను ఇప్పుడు. సో వైజాగ్ సిటీ వదిలి వెళ్ళేటప్పుడు చాలా లో ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే వైజాగ్ సిటీ అనేది ఇట్స్ అ లైఫ్ ఆఫ్ లవ్. ఆ సిటీలో అదొక రకమైన రొమాంటిక్ ఫీలింగ్ అనేది అక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఎవరికైనా సరే ఎలాంటి మ్యారేజ్ ఎన్నేళ్ళైనా సరే వైజాగ్ అనేది వెళ్ళారు అంటే ఆ రొమాంటిక్ ఫీలింగ్ అనేది పోతుంది. తర్వాత ఈ వైజాగ్ నుంచి బయలుదేరి అన్నవరంకి వచ్చేసాము. అన్నవరంకి వచ్చేసరికి మాకు ఎక్కువగా
ఎక్కువగా పెళ్ళైన జంటలే వస్తుంటారు అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి. చాలా బాగుంది. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత వైజాగ్ నుంచి మేము విజయవాడ నుంచి విజయవాడకు వచ్చేసాం. విజయవాడ నుంచి మళ్ళీ డైరెక్ట్ బెంగళూరుకి బస్ బుక్ చేసుకున్నాము. అప్పటికి మాకు మా మేము తిరగాల్సిన పుణ్యక్షేత్రాలన్నీ అయిపోయాయి. విజయవాడ అదేంటి అదేంటి త్రికోటేశ్వర ఆలయం, కొటప్పకొండ, అన్నవరం, సింహాచలం బీచ్ లాస్ట్ అయిపోయింది. చివరికి మేము రాజేష్ బస్ అనేసి ఒక బస్ని బుక్ చేసుకున్నాము. చాలా మంచి సర్వీస్ ఇచ్చారు, చాలా చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. వైజాగ్లో మాకు బెస్ట్ హోటల్ ఎలా అయితే దొరికిందో మాకు రిటర్న్ టైంలో బెస్ట్ బస్సు కూడా ఇదే దొరికింది. వెళ్ళగానే వాళ్ళు మాకు వెల్కమ్ కిట్ ఇచ్చారు. అందులో జ్యూసు, బిస్కెట్ ప్యాకెట్, టిష్యూ, స్నాక్స్, తినడానికి స్నాక్స్, ఒక చిన్న చాక్లెట్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్. చాలా మంచిగా ఉంది సర్వీస్. బస్సు కూడా చాలా మంచిగా నీట్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే ఈ బస్ని బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ఇదండి మా జర్నీ. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ డ్రీమ్ టీవీ. థ్యాంక్ యూ, బాయ్.